అపూర్వ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఉంటుంది. అప్పుడు భూమి అపూర్వ దగ్గరికి వచ్చి, నమస్తే మేడం, మీకు కోపం వస్తే నన్ను క్షమించండి మేడం అని చెప్పి దండం పెడుతూ అపూర్వ ముందు నటిస్తూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, నీలో చాలా కళలున్నాయి, కళ్ళు నెత్తికెక్కాయని కూడా తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నీకన్నానా అపూర్వ, నువ్వు మంచిదానిలాగా నటిస్తూ వేషాలు వేస్తావో మేము మంచిని బతికించడానికి ప్రయత్నిస్తాం, నీకు మాకు చాలా తేడా ఉంది అని చెప్పి భూమి అపూర్వతో అంటూ ఉంటుంది. దాంతో అపూర్వ, నేను కూడా త్వరలోనే మీ అమ్మ దగ్గరికి పైకి పంపించేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు భూమి, మా అమ్మ ముందు నువ్వు మంచిదానిలాగా నటించావు కాబట్టి అమాయకంగా నీ చేతిలో మోసపోయి చనిపోయింది. కానీ నువ్వు ఇది అన్న విషయం మా అమ్మకి ముందే తెలుసుంటే తన నాట్యంతో ఎప్పుడో నిన్ను తొక్కి చంపేసేది అని భూమి అంటూ ఉంటుంది. ఇకప్పుడు అపూర్వ, నా పతనం కోసం నువ్వు, నీ చితి కోసం నేను పోరాటం చేస్తున్నాం, ఇందులో గెలుపు ఎవరితో చూద్దామని అపూర్వ అంటూ ఉంటే, ఇకప్పుడు భూమి, నేనెప్పుడు కూడా గెలుపు బాటలోనే నడుస్తాను అపూర్వ, ఎందుకంటే నేను శోభచంద్ర కూతుర్ని కాబట్టి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి మాటలకు అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది.